ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దాన నెరవేర్పులను మనం చూడగలము. వాగ్దానాలు అనేకము ఉన్నాయి. అవి మన జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుడు అనేక వాగ్దానాలు చేశాడు. ఇప్పుడు దేవుడు మనకు ఏ వాగ్దానాలను చేశారో మనం తెలుసుకుందాము. ఆ వాగ్దాన నెరవేర్పులు మనం తగిన కాలంలో తగిన సమయంలో వాటి నెరవేర్పును మనం చూడగలము. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. దేవుడు వాగ్దానం చేశాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా వాగ్దానాలను మనం చూడగలము. ఆ వాగ్దాన నెరవేర్పు ఎక్కడ జరిగింది? కొత్త నిబంధన గ్రంథంలో ఆ వాగ్దాన నెరవేర్పు మనం చూడగలము. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన ఈ లోకానికి రావడానికి, మన పాపం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ముందుగానే మన పాపము నిమిత్తము ఆయన ఈ లోకంలో జన్మించి ఈ లోకం ద్వారా తీర్పు పొంది, అలాగే ఆయన మరణించి తిరిగి లేస్తారన్న సంగతి ఆయన ముందుగానే తన లేఖనముల ద్వారా ముందుగానే పాత నిబంధన గ్రంథంలో వాటిని మనం చూడగలము. అవి కొత్త నిబంధనల గ్రంథంలో వాటి నెరవేర్పును మనం చూడగలము. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు? నిన్ను నన్ను రక్షించడానికి. నీవు నేను రక్షించబడాలంటే మన పాపానికి శిక్ష ఆయన భరించి మన కొరకు మరణించి తిరిగి లేచారు. అలాగే ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించారు. ఒక స్త్రీ గర్భమందు ఆయన మన కొరకు జన్మించారు. ఇదే ఇప్పుడు చెప్పబడుతుంది. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున, దేవుడు ముందుగానే వాగ్దానం చేసి ఆ వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు, నీ కొరకు, నా కొరకు, అలాగే అందరి కొరకు రక్షకుడు యేసును పుట్టించాను. ఆయన వాగ్దానం ద్వారా వాగ్దాన పుత్రుణ్ణి కన్యక అయిన మరియ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చారు వాగ్దానం ద్వారా. అలాగే పరిశుద్ధాత్మ అనే వాగ్దానం గురించి మనం తెలుసుకుందాము. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందుటకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మన దేవుడు ఎవరండి? త్రియేక దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రిగా ఆయన కుమారుని ఈ లోకాన్ని పంపాడు. కుమారుడు ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టి తర్వాత మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు. ఆయన పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. తండ్రి అనే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారని దేవుడు మన పట్ల వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? నీవు నేను పరిశుద్ధంగా జీవించి ఆయనను స్తుతించినప్పుడు మనం పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతాము. అలాగే నిత్య జీవం అనేది ఇది ఒక వాగ్దానము. ఈ వాగ్దానము కొరకు మనం నిరీక్షించాలి. ఇక్కడ మనం తండ్రి అయిన దేవుడు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమయ్యి మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు. నిత్య జీవము మనకు దయచేయాలని ఆ తండ్రి అయిన దేవుడు మన కొరకు వెళ్ళారు. అయితే ఈ నిత్య జీవము గురించి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమై అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో ఉన్నాడు. అయితే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. నిత్య జీవం అంటే ఏంటి? దేవుడు నీ కొరకు నా కొరకు అంతము కాని నిత్య జీవాన్ని, అంతము కాని లోకాన్ని, అంతము కాని ప్రపంచాన్ని మన కొరకు ఆ దేవుడు సిద్ధపరచడానికి వెళ్ళాడు. నీ కొరకు నా కొరకు పట్టణములు, భవనాలు, బంగారం, వజ్ర వైడూర్యాలతో అవి రూపొందించబడతాయి. దేవుడితో ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఆయనతో కలిసి ఆరాధన చేయడానికి దేవుడు మన కొరకు సిద్ధపరచడానికి వెళ్ళారు. అయితే అలాంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలి. దేవుడు మన కొరకు నిత్య జీవాన్ని ఏర్పరుస్తున్నాడనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అదే వాగ్దానం ఇక్కడ మనకు చూపబడుతుంది. వాగ్దాన నెరవేర్పు ప్రతి ఒక్కటి జరుగుతూ వస్తూ ఉంది. ఈ వాగ్దానం కూడా నెరవేర్పబడుతుంది. అయితే ఆయన రెండో రాకడ ద్వారా మన దగ్గరకు వచ్చి ఈ వాగ్దాన నెరవేర్పు పొందుకోవాలంటే నన్ను ఆయన కొనుక్కొని తీసుకొని వెళ్తాడు. అలాగే
భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. ఇది ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. ఆయన మనతో చెప్పాడు, మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నీవు నేను ఏ ఆశీర్వాదాల కొరకు ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో దేవుడు అట్టి ఆశీర్వాదాలను నీతో చెప్పినట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. దేవా నన్ను ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు చెప్పినట్లు మన పట్ల ఆయన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. మొదటి వాగ్దానం ఏంటి? కుమారుని ఈ లోకానికి పంపారు. వాగ్దానం ద్వారా ముందే వాగ్దానం చేసి ఆ వాగ్దాన నెరవేర్పుని జరిగించారు. తర్వాత పరిశుద్ధాత్మ అనే వరమును దయచేస్తారు తండ్రి అయిన దేవుడు. అలాగే నిత్య జీవము, ఈ నిత్య జీవం కొరకు మనం నిరీక్షించాలి. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మాట తప్పటానికి ఆయన నరుడు కాడు. సో ఆ నిత్య జీవానికి మనం వారసులం అవ్వాలంటే నిరీక్షణ కలిగి దాని కొరకు ఎదురు చూడాలి. అయితే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధం అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు. నీవు నేను ఆశీర్వదించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మన పట్ల ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుని మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమెన్.